మరి కాంగ్రెస్కి వెళ్ళాల్సిన పరిస్థితిలో కాంగ్రెస్ సోనియా గాంధీ గారు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? సోనియా గాంధీ అప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో లేదు. నాకు రాజ్యసభ అయిపోయింది, అంతా అయిపోయింది. నేను ఒక ప్రయత్నం అనేటటువంటిది ఇట్లా చేస్తున్నటువంటి సందర్భం లేదు. ఇక పొలిటికల్గా ఉండాలా లేదా అని డిసైడ్ చేసుకోవాలి. పొలిటికల్గా ఉండాలంటే ఏదో ఒక పార్టీ నుంచి నేను ఉండాలి. బీజేపీ ఏమో వాళ్ళకు ఇస్తేనేమో కాదన్నాడు. అప్పుడు ఏం చేయాలి? రాజశేఖర రెడ్డి గారు కబురు పంపించారు. రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే పార్టీ అధికారంలో లేదు కాబట్టి వాళ్ళకి అవసరం కనపడుతుంది. అవసరమయ్యి పిలిచి గౌరవిస్తాము అంటే నాకు తెలుసు, నాకు ఉన్నటువంటి శక్తి అంటే నాకు తెలుసు. జనంలో ఎక్కడైనా గెలుస్తాము, పార్లమెంటు అసెంబ్లీ ఏదైనా కూడా ఈజీగా విన్ అవుతాము. అటువంటి వ్యక్తిని పార్టీ కోరుకుంటున్నప్పుడు నాకు గౌరవంగా ఉంది అనుకున్న రోజున ఉండాలనుకున్నాను, వచ్చాము. ఓకే, దగ్గుబాటి గారిని కూడా, అదే పురంధరేశ్వరి గారిని కూడా. పురంధరేశ్వరి గారిని అంటేనేమో ఆ పార్లమెంటుకి ఎవరు లేకపోతే పురంధరేశ్వరి గారికి తెలియకుండా నేనే చెప్పాను. నేను ఎందుకంటే రత్తయ్య గారు, విజ్ఞాన రత్తయ్య గారికి ముందు రాజశేఖర రెడ్డి గారికి పరిచయం చేశాము. పరిచయం చేసిన తర్వాత ఆయన అనౌన్స్ చేశాడు, విజ్ఞాన రత్తయ్య బాపట్ల అని చెప్పి ఢిల్లీలో లిస్టులో వేసాడు. ఆయన వేసిన తర్వాత చంద్రబాబు వచ్చి విజ్ఞాన రత్తయ్యని నేను గుంటూరు సీట్ ఇస్తాను రమ్మని చెప్పి ఐఏఎస్ రావుని పంపించాడు. పంపిస్తే విజ్ఞాన రత్తయ్య గారు దానికి సుముఖంగా దీన్ని విరమించుకున్నాడు. అప్పుడు లగపాటి రాజగోపాలరావుని అడిగాను నేను, ఎందుకంటే పురంధరేశ్వరరావు గారి పురంధరేశ్వరిని వేయించాలి అనే ఉద్దేశం ఉంటే నేను మళ్ళీ ఇంతమందిని అడగను. నేను రాజగోపాల్ రా అన్నాడు. ఇంకా 4 రోజుల్లో నామినేషన్స్ ఉన్నప్పుడు నువ్వే వేయమన్నాడు రాజశేఖర రెడ్డి. ఎవరు లేకపోతే నువ్వే వేయాలన్నాడు. నాకు కాదన్నాడు. లేకపోతే ఎవరినొకరిని తీసుకున్నాడు. ఇక ఎవరు లేకపోతే ఆవిడ ఉందని చెప్పాను. ఇప్పుడు ఆవిడ ఎమ్మటే వాళ్ళు ఇక్కడి నుంచి మన గాంధీ భవన్ నుంచి ప్రెస్లో ఇచ్చేసారు వాళ్ళు. అది ప్రెస్లో పురంధరేశ్వరి చూసి ఇలా నా పేరు వచ్చింది, ఎందుకు వచ్చిందని అంటే అప్పుడు ఇటు జరిగిందని చెప్పాను.